నమస్తే. తెలంగాణకి స్థానిక ఎన్నికలకి సర్వం సిద్ధమైన వేళ అయితే కనబడతా ఉంది. 11వ తారీఖు మొదటి విడత పోలింగ్ సంబంధించి కూడా మొత్తం సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉంది. అన్ని విషయాలైతే మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతా ఉందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే మేడం. ఇట్లా మహిళలకు ఓట్లు ఆకర్షించుకోవడానికి మాత్రమే మహిళలకి చీరలు అందిస్తా ఉన్నారు అనే కోణంలో విమర్శిస్తా ఉన్నారు. ఎలా వస్తారు? మొదటిగా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. పని పాట లేని వాళ్ళకి అపోజిషన్ లో కూర్చుంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. మా ఆడవాళ్ళ చీరల గురించి మాట్లాడడం అది పద్ధతి కాదు అని నేను అనుకుంటాను. ఒకప్పుడు వాళ్ళు కూడా చీరలు ఇచ్చి, నైలాన్ చీరలు ఇచ్చి ఆడవాళ్ళని కించపరుస్తున్న సంస్కృతి కూడా ఆ టీఆర్ఎస్ పార్టీకే చెందింది. కానీ ఈ రోజు మరి ఏమంటన్నా చేనేత కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించి ఈరోజు మంచి నాణ్యత గలమైన చీరలు ఇస్తుంటే వీళ్ళ కడుపు మంటలేసి ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళని ఇంకేమనాలో అర్థం కాదు. అందుకే మహిళలను గౌరవించాలని చెప్తాం. మహిళలను గౌరవించలేదు కాబట్టి వాళ్ళు అపోజిషన్ లో కూర్చున్నా నేను అనుకుంటున్నాను. అంటే గత సంవత్సరం పట్టించుకోలేదు అసలు చీరల విషయం ఏది. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయని మాత్రమే గ్రామాలలో మొదటి విడతగా పంచుతున్నారు అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి కదా. నిజమైన ఓట్ల కోసమే అంటారా? ఓట్ల గురించి పంచే నైజాం మాకు లేదు. అట్లాంటి పార్టీ మాది కాదు. ఎందుకంటే అట్లాంటి రాజకీయాలు చేసేది బందిపోటు రాష్ట్ర సమితి అని నేను ఊరికి అనలేదు. బీఆర్ఎస్ పార్టీని బందిపోటు రాష్ట్ర సమితికే ఉంటది. అట్లాంటి ఆ కల్చరు, ఆ ఆలోచన, ఆ దోపిడి, ఆ సంస్కృతి అంతా బీఆర్ఎస్ వాళ్ళకే ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా ఉండదు. ఈ రోజు చేనేత కార్మికులు నెయ్యాలంటే ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది వాళ్ళకి కొంచెం ఆలోచన విధానంలో మార్పు రావాలి. సూరత్ నుంచి చీరలు తీసుకొచ్చుకుంటే ఏముంది, 30-60 రూపాయల చీరలు పడేస్తే ఎక్కడన్నా వస్తాయి. కానీ ఒక చేనేత కార్మికుడు నెయ్యాలంటే అట్లీస్ట్ 2 to 3 days ఒక చీరకు పడితే మహిళలని కోటీశ్వరులను చేయాలన్న కళలో భాగంగా ఇది తెస్తున్నాం. అందరికి ఇయ్యలేకపోయినాం కాబట్టి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు వరకు అందరు డీసీసీలకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? రేవంత్ అని ఒక్కటే మాట చెప్తున్నాడు, ప్రతి ఇంటికి గడప గడపకి ఆ చీర పంచాలి అని చెప్తున్నారు. సో దాంట్లో వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళు మాట్లాడుతుంటే ఈరోజు మహిళలందరూ సంతోషంగా బస్సులో తిరుగుతున్నారు. మహిళలందరూ సంతోషంగా 200 యూనిట్లు వస్తుంది. సన్నబియ్య పథకం ఉంది. మహిళా ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నాం. సో వాళ్ళు చేయలేని పనులు మేము చేసినాం. మరి వాళ్ళు చేసేది ఉండే ఆ రోజు ఎందుకు చేయలేదు? మరి అదే నైలాన్ చీరలు ఇచ్చి ఆడవాళ్ళని మహిళలని ఎందుకు అవమానపరిచిందో నేను అడుగుతున్నా. సత్తా లేని వాళ్ళు మాట్లాడడం అనేది ఇది సభ్యత కాదు. మళ్ళీ ఒకసారి చెప్పు దెబ్బలు తింటారని కూడా చెప్తున్నా. అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్ సమయంలో మీరు 2 సంవత్సరాలు ఏదైతే పూర్తి చేసుకున్నారో విజయోత్సవాలు ప్రతి జిల్లాకి వెళ్తా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని జిల్లాలకు వెళ్తా ఉన్నారు? మహిళలకి 2500 ఇచ్చారని వెళ్తారనా? మహిళలకి స్కూటీలు ఇచ్చారని వెళ్తా ఉన్నారా? మహిళలకి మీరు ఇంత అన్యాయం చేశారని చెప్పనీకి వెళ్తా ఉన్నారా? మహిళలకి మీరు ఏం చేశారు, ఏ ముఖంగా అక్కా చెల్లెలని బతిమలాడుతా ఉన్నారో అని అన్నట్టుగా విమర్శిస్తా ఉన్నారు. వీటిని చూడు తమ్ముడు, వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ పేరు మీద ఈరోజు దోసుక తిన్నారు. 8,00,000 కోట్ల యువనయ్య సొమ్మని చెప్పి బాకీ పడి ఈరోజు మింగిండ్రు. నేను అడుగుతున్నా, ఎట్లా మింగిండ్రు? మరి 8,00,000 కోట్లు ఈరోజు ఆడబిడ్డలే కాదు, తెలంగాణ టోటల్ తెలంగాణలో తిన్నారు. వాళ్ళకంటే దరిద్రమా మేము? మిగిలిత బడ్జెట్ లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మార్చి ఈ రోజు జనాల మీద నెత్తికి 2-3 లక్షల రూపాయలు అప్పు పెట్టి నేను ప్రతిసారి చెప్తూనే వస్తున్నాను. ఈ రోజు మా డబ్బులు దోసుకు తిని కోట్ల రూపాయలు ఈ రోజు ఆయన బిడ్డనే కదా బయటకు వచ్చి చెప్తుంది. కాళేశ్వరం దోసుక తిన్నారు, దాని కమిషన్ల హరితహారం పేరు దోసుక తిన్నారు, ఎండ్ల వదిని చెప్పండి దళిత బంధు దోసుక తిన్నారు. ప్రతి దాంట్లో దోసుక తినడమే. ఈ రోజు 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వారిలు ఫామ్ హౌస్ ఎందుకు కూర్చుండు? రిటైర్మెంట్ తీసుకొని ఎందుకు పోతా అంటుండు? ఈ రోజు అపోజిషన్ లో కూర్చొని వాళ్ళ ప్రజల సమస్యల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంతకన్నా మేము అధ్వానమా? మేము ప్రజల దగ్గరికి పోతున్నాం, ప్రజలు తీర్పులు ఇస్తారు. మీకు ఇస్తారా మాకు ఇస్తారా అనేది అది ఆలోచిద్దాం, గ్రౌండ్ లో చూసుకుందాం. నీకెంత హక్కు ఉందో ఎవ్రీబడి హాస్ ద సేమ్ రైట్ టు గో ఫర్ ద ఎలక్షన్స్. సో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎలక్షన్ లో మాకు ఓటేస్తారా లేదా అనేది ప్రజలు నిర్ణయితం, మీరు కాదు కదా. దొంగల దోపిడి అల్లిబాబా 40 చోర్ లాగా దోసుకున్న మీ మొక్కలకి ఈరోజు మాట్లాడే అర్హత కూడా లేదని నేను అంటే ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. అంటే మహిళల్ని కోటి మందిని కోటీశ్వరం చేస్తున్న దేంతో ముందుకెళ్తుంది. ఇది సాధ్యమే? ఏదన్నా ఎవరన్నా ఈ చెప్పడానికైనా వినేటోడు ఉంటే ఏదైనా చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగానే చెప్తా ఉన్నారు. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తారని అదేమన్నా నమ్మే సఖ్యమా? ఆ రోజు అనలేదా? బస్ ట్రావెల్ ఫ్రీ ఇస్తే అది జరుగుతుందా, అది పోతుందా, అది కరుగుతుందా అని అన్నాడు. మరి ఈ రోజు మా చెల్లెలందరూ బస్సులో తిరుగుతున్నారు కదా. 200 యూనిట్లు కరెంట్ ఇస్తారని 500లకు సిలిండర్ ఇస్తున్నాం కదా. బీజేపీ వాళ్ళు నడ్డు తీసి 1000 రూపాయలకి ఇస్తున్నారు. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? 500లకు సిలిండర్ ఎందుకు ఇవ్వలేదు? 200 యూనిట్ల కరెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నాం మేము.
వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తే అలా అమ్ముకుంటుండే. ఈరోజు ప్రజలు సంతోషంగా స్వీకరించి తింటున్నారు. ఇంద్రమ్మ చీరలు ఇస్తే కట్టుకుంటున్నారు. ఈరోజు బస్ ఫ్రీ పథకంలో తిరుగుతుంటే ఎల్లిపాయలు ఒలుస్తారు. ఈ డ్రామాలన్నీ కట్టి పెట్టాలి, ఇక అయిపోయింది, అవుట్. మీ చెల్లె చిట్టా తిప్పింది. అవన్నీ కూడా మాకు ఎవిడెన్స్లతో పాటు ఖచ్చితంగా కవిత గారు ఇస్తే చాలా సంతోషం. ఇంకా ఒక్కొక్కరిని లోపడేయడానికి ఈజీగా వస్తుంది. మా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇంకా తొందరలోనే చెల్లె వచ్చి ఒక ఆడబిడ్డని ఇంట్లోకెళ్ళి గెంటేసిన వాళ్ళకి మా గురించి మాట్లాడి మా ఎలక్షన్స్ గురించి చెప్పడం అనేది విడ్డూరంగా లేదు.